ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో రెండు పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. కొన్నిసార్లు శ్రమ, కొన్నిసార్లు సంతోషం. కానీ ఈ రెండు పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలో ఈరోజు దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. శ్రమలో ప్రార్థన, సంతోషంలో స్తుతి ఉండాలి అని. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు 5:13. యాకోబు 5:13 వాక్యం ఇలా ఉంది: మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితానికి ఒక గొప్ప నియమాన్ని ఇస్తుంది. శ్రమలో ఏం చేయాలంటే, బాధ వచ్చినప్పుడు ఫిర్యాదు చేయకూడదు, నిరాశ పడకూడదు, ప్రార్థన చేయాలి. అలాగే సంతోషంలో ఏం చేయాలంటే, ఆనందం వచ్చినప్పుడు గర్వపడకూడదు, దేవుని మర్చిపోకూడదు, కీర్తనలు పాడాలి. గొప్ప సత్యం ఏంటి అంటే, ప్రతి పరిస్థితుల్లో దేవునితో కనెక్షన్ ఉండాలి. శ్రమల్లో ప్రార్థన, సంతోషంలో స్తుతి ఉండాలి. అదే ఆత్మీయ జీవితం. ఈ వాక్యానికి గొప్ప ఉదాహరణ హన్నా జీవితం. హన్నా ఒక భక్తురాలు. ఆమె భర్త పేరు ఎల్కానా. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు, హన్నా అలాగే పెనినా. పెనినాకు పిల్లలున్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. ఆ కాలంలో పిల్లలు లేకపోవడం చాలా పెద్ద అవమానం. పెనినా హన్నాను ఎగతాళి చేసేది, బాధ పెట్టేది, ఆమెను కించపరిచేది. ప్రతిరోజు హన్నా హృదయం విరిగిపోయేది. ఆమె చాలా ఏడ్చింది, తినలేకపోయేది, నిరాశతో ఉండేది. ఆమె భర్త అయిన ఎల్కానా ఇలా అన్నాడు: నేను నీకు 10 మంది పిల్లల కన్నా మంచివాడిని కాదా అని. కానీ హన్నా బాధను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒకరోజు హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది. అక్కడ ఆమె గుండె నిండా బాధతో, కన్నీళ్లతో నిశ్శబ్దంగా ప్రార్థించింది. మాటలు బయటికి రావడం లేదు, పెదవులు కదులుతున్నాయి, కానీ నిశ్శబ్దమే. అది హృదయ ప్రార్థన. హన్నా ఇలా ప్రార్థించింది: ప్రభువా, నాకు ఒక కుమారుణ్ణిస్తే నేను అతన్ని నీ సేవకు అర్పిస్తాను అని. ఇది ఒక గొప్ప విశ్వాసం. అక్కడున్న యాజకుడైన ఏలీ ఆమెను చూసి, నీవు మత్తులో ఉన్నావా అని అడిగాడు. కానీ హన్నా చెప్పింది, నేను బాధలో ఉన్నాను, నా హృదయాన్ని దేవుని ముందు పోస్తున్నాను అని. ఏలీ అన్నాడు, శాంతంగా వెళ్ళు, దేవుడిని ప్రార్థన నెరవేర్చును అని. ఈ మాట విన్న తర్వాత హన్నా ముఖం మారింది, ఆమెకు శాంతి వచ్చింది. కొన్ని రోజులకు దేవుడు హన్నా ప్రార్థనను విన్నాడు. ఆమె గర్భవతి అయింది. ఒక కుమారుడు పుట్టాడు. అతనికి పేరు సమూయేలు. హన్నా తన కుమారుని దేవుడి దగ్గర అర్పించాలి. ఆమె ఏం చేసిందంటే, కొంతకాలం అతన్ని పెంచింది. తర్వాత దేవాలయానికి తీసుకొచ్చింది, యాజకుడైన ఏలీకి అప్పగించింది. ఇతను దేవునికి చెందినవాడని అర్పించింది. ఇది ఎంత గొప్పది! చాలా మంది కోరుకుంటారు, కానీ ఇవ్వలేరు. హన్నా అడిగింది, దేవుడిచ్చాడు. ఆమె తిరిగి దేవునికి ఇచ్చేసింది. హన్నా తన బాధలు ఏడిచింది, కానీ ఇప్పుడు ఆనందంలో పాడింది. ఆమె ఇలా చెప్పింది: నా హృదయం యెహోవాలో ఆనందిస్తుంది, దేవుడు నా శత్రువులను తగ్గించాడు, దేవుడు తక్కువ వారిని పైకి లేపుతాడు అని. ఆమె ఏం గుర్తించిందంటే, దేవుడు బలహీనులను బలవంతులను చేస్తాడు అని, నిరాశలో ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు, పరిస్థితులను మార్చగలడు అని. సమూయేలు దేవాలయంలో పెరిగాడు, దేవుని సేవలో జీవించాడు. తర్వాత ఇజ్రాయేలు గొప్ప ప్రవక్తగా మారాడు, రాజులను అభిషేకించే గొప్ప వ్యక్తి అయ్యాడు. మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొదటిగా శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. హన్నా ఏడ్చింది, కానీ అది కూడా దేవుని దగ్గరే. చాలా మంది మనుషుల దగ్గర ఏడుస్తారు, బట్ హన్నా దేవుని దగ్గర ఏడ్చింది. రెండోదిగా, హృదయ ప్రార్థన శక్తివంతమైనది. మాటలు లేకపోయినా దేవుడు వింటాడు. మూడోదిగా, దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ నిర్లక్ష్యం చేయడు, సరైన సమయంలో సమాధానం ఇస్తాడు. నాలుగోదిగా, ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు. హన్నా స్తుతించింది. ఐదోదిగా, దేవునికి తిరిగి ఇవ్వాలి. మనం పొందింది ఆయనదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బాధలో ఉన్నారా? హన్నాలాగా ప్రార్థించండి. మీరు ఆనందంలో ఉన్నారా? హన్నాలాగా స్తుతించండి. అప్పుడు మీ జీవితం దేవుని మహిమకు మారుతుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోండి? మొదటిగా, శ్రమలో ప్రార్థన చేయాలి. బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావాలి. రెండోదిగా, సంతోషంలో స్తుతించాలి. ఆనందం వచ్చినప్పుడు దేవునికి మహిమ ఇవ్వాలి. మూడోదిగా, దేవునితో సంబంధం కొనసాగించాలి. ఏ పరిస్థితి వచ్చినా దేవుని వదలకూడదు. నాలుగోదిగా, విశ్వాసంతో జీవించాలి. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా పెంచిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు సరైన మార్గాన్ని చూపించేందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. శ్రమల్లో మేము ప్రార్థించడానికి, సంతోషంలో మేము నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఏ పరిస్థితి వచ్చినా మేము నిన్ను వదలకుండా నీతో జీవించే జీవితం మాకు ప్రసాదించండి తండ్రి. మా బాధలోనూ నీ సన్నిధిలో ఉంచి మా ఆనందాన్ని నీకు అర్పించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.